అనుకుంటే మనుషులు ఋషులవుతారు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతో, బలమైన సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న గమ్యాన్ని ఎవరైనా చేరుకోవచ్చు. అలా తాను అనుకున్నది సాధించాడు ఓ పల్లెటూరి కుర్రాడు. 11 సంవత్సరాలు ఎంతో శ్రమించి అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో భారతదేశం తరపున అర్హత సాధించి సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ తెలుగు కుర్రాడెవరు? అతనికి మనం చేయాల్సిన సాయం ఏంటి? భారత కీర్తి పతాకను అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించగలిగిన ఈ తెలుగు తేజం ప్రస్థానం ఏంటి? అనుకున్నది సాధించాలని తపన, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగే ధైర్యం, కష్ట నష్టాలకు వచ్చి లక్ష్య సాధన వైపు వెళ్లగలిగే పట్టుదల ఉన్నవారే అత్యున్నత స్థానాలకు చేరుకుంటారు. మనస్సులో బలమైన సంకల్పంతో, అకుంఠిత దీక్షతో శ్రమిస్తే అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేయగలుగుతారు. ఆ కోవకే చెందుతాడు నెల్లూరు జిల్లాకు చెందిన బండ్ల ఏడుకొండలరావు. ఏడుకొండలరావుకు చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. అయితే తాను పుట్టిన పల్లెటూళ్లలో అది సాధ్యం కాదు. మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ చేయాలంటే ఎంతో శ్రమించాలి. ఆర్థికంగా కూడా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇటువంటి అవరోధాలను దాటుకుని ముందుకు సాగాడు ఏడుకొండలరావు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పడమటి రొంపిదొడ్డ గ్రామానికి చెందిన ఏడుకొండలరావు తాను పుట్టిన పల్లెను వదిలి బెంగళూరుకు చేరుకున్నాడు. 11 ఏళ్లు ఎంతో శ్రమించి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్లో పూర్తి స్థాయిలో నైపుణ్యం సాధించి తాను అనుకున్న గమ్యానికి చేరుకునే ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఫిబ్రవరి 24వ తేదీన సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జరిగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ఒకటైన కిక్ బాక్సింగ్ అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. తన లక్ష్యానికి కొద్ది దూరంలో ఉన్న ఏడుకొండలరావుకు ఇప్పుడు మరో సమస్య ఎదురయ్యింది. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సౌదీ అరేబియాకు చేరాలంటే తన వద్ద అందుకు సంబంధించిన డబ్బు లేదు. దీంతో ఏడుకొండలరావు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోయినా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొంది అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఏడుకొండలరావు తనను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేలా చేయాలని, తద్వారా రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. మట్టిలో మాణిక్యంలా మారుమూల పల్లెటూరు నుంచి పట్నం వెళ్లి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం పొంది ఇప్పుడు అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన ఏడుకొండలరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమలాంటి వారికి ఎటువంటి సహాయం అందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తరుణంలో తనకు సహాయం చేసి సౌదీ అరేబియాలో జరిగే అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు హాజరయ్యేలా చేయాలని వేడుకుంటున్నాడు. దాతలు ముందుకొచ్చి తన లక్ష్య సాధనకు సహకరించాలని కోరుతున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో తొలిసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి వ్యక్తిని తానేనని, అంతేకాకుండా భారతదేశం తరపున తానొక్కడినే ఎంపికైనట్టుగా తెలిపారు. ప్రభుత్వాలు స్పందించి తనకు సహకరించాలని, అంతర్జాతీయ పోటీల్లో భారతదేశ సత్తా ఏమిటో చూపుతానని అంటున్నాడు. ప్రతిభకు అవధులుండవు, కానీ ప్రతిభావంతులకు అవరోధాలు ఎదురవుతుంటాయి. అటువంటి అవరోధాలను అధిగమించే సమయంలో అందరి సహకారం వారికి అవసరం. అప్పుడే వారు తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతారు. వారు పుట్టిన గ్రామం, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. ఆ కోవలోకి చెందిన తెలుగు తేజం ఏడుకొండలరావు. మరి ఏడుకొండలరావుకి ఎదురైన అవరోధాన్ని అడ్డుకునేందుకు అందరూ ఐక్యంగా కలిసి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాలు కూడా ఇటువంటి మట్టిలోని మాణిక్యాల విలువను ప్రపంచానికి తెలియజేసేందుకు అండగా ఉంటాయని ఆశిద్దాం.